సార్ కేసు షాక్లు లిక్కర్లో సరెండర్ తమ్మినేని డోంట్ నో. ఈ కేసుల్లో ఇవే షాక్లు. తమ్మినేనిని విచారించారు, తమ్మినేని సీతారామన్ మాజీ స్పీకర్ను. ఆయన నాకు తెలియదు, మేమైతే లెక్క ప్రకారమే తీసుకున్నాం, మేమేం మోసం చేయలేదు, మోసం కోసం తీసుకోలేదు అని ఆయన చెప్తున్నారు. మరి మీ అబ్బాయి ఎక్కడున్నాడో ఐ డోంట్ నో, ఇది ఎలా జరిగిందో ఐ డోంట్ నో. ఎక్కువ ప్రశ్నలకు ఆయన నాకు తెలియదు అని చెప్తున్నారని. కాకపోతే వాళ్ళ అబ్బాయి చేసిన దానికి ఆయన మీద ఎందుకు పెడతారని హైకోర్టు అంది కాబట్టి కోర్టు ఆయన ఇది చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా బెయిల్ వచ్చినట్టుగానే ఉంది మామూలు స్థానిక కోర్టులో. అందువల్ల ఒక ఘటన, అప్పలరాజునేమో లోపల కస్టడీలో ఉన్నారు. ఈయన విషయానికి వచ్చేసరికి 3-4 గంటలు విచారించారు సుదీర్ఘంగానే. ఆ సమయంలో ఆయన ఇంకా స్పీకర్ తానే అన్నట్టుగా ఉంది, ఆయన వ్యవహార సరళని కూడా కొన్ని మీడియాల వార్తలు, ఆయన వాహనాలు కానీ ఆయన ఇది కానీ. ఇంకా రెండోది అంతకంటే సీరియస్ ఏమంటే లిక్కర్ కేసు. లిక్కర్ స్కామ్లో కసిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి అతను A10 అతను ఇస్మాయిల్ అతను సరెండర్ అవుతాను నేనని కోర్టులో పెట్టుకున్నాడు. సో అతి కీలకమైన నిందితుడు లేకపోతే కారకుడు రాజ్ కేసరెడ్డి అని విజయసాయి రెడ్డి కూడా నిందితుడని కాదు, ఇదంతా సూత్రధార ఆయన అని గతంలో ఆయన చెప్పున్నారు కదా. ఆయన దొరకగానే అన్ని దొరుకుతాయని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు ముఖ్య అనుచరుడుగా ఉండి లావాదేవీలని చూసిన వ్యక్తి నేను లొంగిపోతాను, ఇప్పటివరకు ఆయన విదేశాల్లో ఉండి పోలీసులకు దొరకలేదు, ఇప్పుడు ఆయన లొంగిపోతానని ఆయన కనుక పట్టుబడితే ఆయన ఏ షరతుల మీద పట్టుబడతాడు, ఆ తర్వాత ఏం చెప్తారు, అప్పుడు అతన్ని పట్టుకోవడం ద్వారా ఈ తీగ ఏమన్నా కదులుతుందా, ఇషార్ సంథింగ్ ఆయన పేరు అని చాలా సస్పెన్స్ ఉంది. ఇప్పుడు లిక్కర్ కేసు ఒక పెద్ద మేజర్ ట్విస్ట్ ఏమన్నా తిరుగుతుందా అన్న ఒక పెద్ద ఇది నడుస్తుంది.